హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు నిఫ్టీ చాలా బాగా అప్ సైడ్ మూవ్ అయిందని మనం చెప్పుకోవాలి. సో ఈరోజు చూసుకుంటే నిఫ్టీ మనకు 25,585 దగ్గర క్లోజ్ అయితే, మనకు బ్యాంక్ నిఫ్టీ 57,422 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ మనకు 83,467 దగ్గర క్లోజ్ అయింది అనమాట. మనకు చూసుకోండి, మిడ్ క్యాప్స్ మనకు 0.48% మూవ్ అయితే అప్ సైడ్కి, మనకు స్మాల్ క్యాప్స్ మాత్రం 0.38% అంటే నియర్ బై 0.4% మనకు మూవ్ అయ్యాయి అనమాట. సో చూడండి, ఈరోజు మెయిన్గా మార్కెట్ చాలా మంచి రెసిస్టెన్స్ అంతా బీట్ చేసుకుంటూ పైకి వచ్చిందని మనం చెప్పుకోవాలి. 25,285 దగ్గర నిన్న క్లోజ్ అయింది. అగైన్ ఈ రోజు చూడండి హయ్యర్ హై ఫామ్ చేసింది 25,585. ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయినా మనకు 25,500 ని బ్రేక్ చేసి మనకు పైకి వెళ్ళింది. సో ఇక్కడ 25,600 టు 620 ఈ లెవెల్ దగ్గర మనం చూసుకోండి, 25,600 టు 700 ఈ లెవెల్ దగ్గర మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ ని కనుక నిఫ్టీ రేపు గ్యాప్ అప్ లో కానీ క్రాస్ చేసిందా, ఖచ్చితంగా మనకి ఈ మంత్ సిరీస్ మనం చూసుకోండి, ఓవరాల్ గా అక్టోబర్ మంత్ సిరీస్ లో ఖచ్చితంగా 26,000 ని టచ్ చేస్తుంది అని చెప్పి మనం అనుకోవాలన్నమాట. సో ఎంతో దూరంలో లేదు, ఆల్ టైమ్ హై 26,277 కానీ మనం చెప్పుకోవాలన్నమాట. సో మెయిన్ గా ఈరోజు మనకు ఏ సెక్టార్స్ పాజిటివ్ గా మూవ్ అయ్యాయి మనం చూసుకుంటే, ఒకసారి పిఎస్యు బ్యాంక్స్ సెక్టార్ తప్ప, అదొక్క సెక్టార్ తప్ప మనకు మిగతా అన్ని సెక్టార్స్ పాజిటివ్ గా మూవ్ అయ్యాయి అనమాట. సో మెయిన్ గా ఈరోజు ఎఫ్ఎంసీజీ సెక్టార్ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసింది అండ్ ప్రైవేట్ బ్యాంక్ సెక్టార్ కూడా బాగా హెల్ప్ చేసింది నిఫ్టీని పైకి తీసుకెళ్ళడానికి అని మనం చెప్పుకోవాలి. మెయిన్ గా ఈ ఏవైతే మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలా ఉన్నాయో, యాక్సిస్ బ్యాంక్ ఇలాంటివి ఉన్నాయో చూడాలన్నమాట. మనకు ఐసిఐసిఐ బ్యాంక్ మనకు మెయిన్ గా రిజల్ట్స్ రావాలి. సో యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ ఏవైతే వచ్చాయో దానికి సంబంధించి ఒక అప్డేట్ ఉందన్నమాట. దానికి ఏం జరిగింది, ఎలా జరిగిందని మనం చూద్దాము. సో ఈ రోజు టాప్ గెయినర్స్ ఏంటి అని మనం చూసుకుంటే, మెయిన్ గా నెస్లే ఇండియా, ఏథర్ ఎనర్జీ, తర్వాత మనకు బ్రిటానియా, ఇలా మొత్తం మనకంతా ఎఫ్ఎంసీజీ సెక్టర్ కి సంబంధించినవే ఉన్నాయన్నమాట. సో మనకి ఈ రోజు టాప్ లూజర్స్ లిస్ట్ లో మనం కనుక చూసుకుంటే హ్యుండాయ్ మోటార్స్. యాక్చువల్ గా దీనికి సంబంధించి ఒక పాజిటివ్ అప్డేట్ ఉంది హ్యుండాయ్కి సంబంధించి. సో మనకు చూడండి, హ్యుండాయ్ ఈరోజు యాక్చువల్ గా పాజిటివ్ అప్డేట్ ఉన్నప్పటికీ మనకు స్టాక్ అయితే నెగిటివ్ గా మూవ్ అయింది అనమాట. సో హ్యుండాయ్ మోటార్స్ పాజిటివ్ గా మూవ్ అయింది, హెచ్డిఎఫ్సి లైఫ్ హ్యుండాయ్ మోటార్స్ నెగిటివ్ గా మూవ్ అయింది, హెచ్డిఎఫ్సి లైఫ్ మనకు అదొకటి. తర్వాత ఎటర్నల్, దీనికి సంబంధించి మనకు ఎటర్నల్ సంబంధించి ఏంటంటే డెలివరీకి సంబంధించిన జిఎస్టీ ఏదైతే ఉంటుందో మనకు దాని ఇంపాక్ట్ పడింది అనమాట. జొమాటో స్టాక్ ఇది. సో డెలివరీకి సంబంధించిన జిఎస్టీ ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ దీని మీద పడింది అని చెప్పి అంటున్నారు. సో చూడాలన్నమాట. మనీ కంట్రోల్లో కూడా న్యూస్ అయితే వచ్చింది. సో ఈరోజు మెయిన్ న్యూస్ ఏంటంటే యాక్సిస్ బ్యాంక్. ఫస్ట్ మనకు యాక్సిస్ బ్యాంక్ సంబంధించి చూద్దాము. నిన్న మనం అనుకున్నట్టే యాక్సిస్ బ్యాంక్ యాక్చువల్ గా నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చింది అని మనం అనుకున్నాము. సో బేసికల్ ఆ నెగిటివ్ రిపోర్ట్ ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రొవిజన్స్ పెరిగాయి అనమాట. సో ప్రొవిజన్ అనేది ఎప్పుడు పెడతారు, బేసికల్లీ ఎన్పిఎస్ వచ్చినప్పుడు. అంటే మన ఎగ్జాంపుల్, మనం అప్పులు తీసుకొని కడితే మార్కెట్ అప్పుడు ఏమవుతుంది, బ్యాంక్ ఆటోమేటిక్ గా ఎంపీఏగా డిక్లేర్ చేస్తుంది కదా, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ మాదిరి డిక్లేర్ చేస్తుంది అనమాట. సో ఈ ఎన్పిఎస్ పెరిగితే దాన్ని కవర్ చేయడానికి బ్యాంక్ ప్రొవిజన్ పెట్టుకుంటుంది బేసికలీ. సో మనం చూసుకుంటే నెట్ ఎన్పిఏ కానీ గ్రాస్ ఎన్పిఏ కానీ రెండు డౌన్ అయ్యాయి. అంటే పెరగలేదు, ఇన్ఫాక్ట్ తగ్గాయి అనమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే తగ్గినప్పటికీ మరి ప్రొవిజన్ పెట్టారు, ఎందుకంటే సేఫ్టీగా పెట్టారు అని చెప్పి మనం అనుకోవాలన్నమాట. సో ఇది ఒక పాజిటివ్ న్యూస్ కాబట్టి ఆటోమేటిక్ గా యాక్సిస్ బ్యాంక్ అప్ సైడ్ కి మూవ్ అయింది అనమాట. సో ఈరోజు మెయిన్ గా ఇంకొక న్యూస్ ఏంటంటే హ్యుండాయ్కి సంబంధించింది అనమాట. సో నువారో వాళ్ళు నువామా వాళ్ళు మనకు ఇచ్చారనమాట, వాళ్ళు అప్డేట్ ఇచ్చారు. ఈ స్టాక్ 3,000 ని కూడా దాటి పైకి వెళ్తుంది అని చెప్పి ఇచ్చారనమాట. ఓవరాల్ గా హ్యుండాయ్ కూడా మనకు చూడండి 46,000 crores వర్త్ అనుకుంటాను ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ బోత్ ప్లాంట్స్ పెడతాము అన్నట్టు న్యూస్ అయితే వస్తుంది అనమాట. సో వాళ్ళు ఇంకా ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్ న్యూస్ అని అనుకోవాలి. బట్ స్టిల్ ఈరోజు స్టాక్ మాత్రం నెగిటివ్ సైడే మూవ్ అయిందని మనం చెప్పుకోవాలన్నమాట. సో ఎందుకు మూవ్ అయింది, ఎలా మూవ్ అయింది అని చెప్పి మనం అనుకోవాలి. ఎందుకంటే రేపు బేసికలీ ఈ న్యూస్ అంతా వచ్చింది కాబట్టి ఈ న్యూస్ మనకు ఆల్మోస్ట్ మార్కెట్ ఎండ్ టైంలో వచ్చింది. సో యాక్చువల్ గా నిజానికి స్టాక్ రియాక్ట్ అవుతుందని అనుకున్నాను కానీ అంత రేంజ్ లో రియాక్ట్ అవ్వలేదు అనమాట. సో రేపు రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రేపు పాజిటివ్ గా వెళ్ళే ఛాన్స్ ఉందని నేనైతే అనుకుంటున్నాను. సో ఈరోజు మెయిన్ హైలైట్ ఏంటంటే ఇన్ఫోసిస్ అండ్ విప్రో ఈ రెండింటికి సంబంధించిన రిజల్ట్ అయితే వచ్చిందనమాట. సో ఒక రకంగా చెప్పాలంటే ఇన్ఫోసిస్ ఎక్స్పెక్టెడ్ ఆల్మోస్ట్ సేమ్ గా వచ్చిందని మనం అనుకోవాలి.
సో రేపు స్టాక్ ఎలా మూవ్ అవుతుంది అనేది చూడాలన్నమాట. ఎందుకంటే మార్కెట్ ఎంత ఎక్స్పెక్ట్ చేసిందో ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంది. పైగా మనం చూసుకోండి, మార్కెట్ లో మనకు ఐటీ సెక్టర్ సంబంధించి ఖచ్చితంగా డౌన్ గానే ఉంటుంది, అంత ఇంపాక్ట్ ఉండదు అని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రెషర్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా మార్జిన్ ప్రెషర్ ఉంటుంది ఐటీ కంపెనీస్ మీద అని చెప్పి అంటున్నారు అనమాట. సో దాని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా మనకు ఇన్ఫోసిస్ మీద కూడా కనబడుతుంది కదా, మెయిన్ టాప్ ప్లేయర్ కాబట్టి ఐటీ సెక్టర్ సంబంధించి, అండ్ నిఫ్టీ బోత్ కి సంబంధించిన మనకు ఇంపార్టెంట్ ప్లేయర్ కాబట్టి ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో ఇన్ఫోసిస్ రేపు ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది మెయిన్ గా చూడాలన్నమాట. ఓవరాల్ గా మనం చూసుకుంటే నెంబర్స్ పరంగా ఇన్ఫోసిస్ కి సంబంధించి 702.65 crores ఎక్స్పెక్టెడ్ చేస్తే మనకు 7,365 crores, జస్ట్ 100 crores మనకు పాజిటివ్ గా వచ్చిందనమాట. ఓవరాల్ గా ప్రాఫిట్ 1.4% పెరిగింది, అండ్ మనకు చూడండి రెవెన్యూ అనేది 0.6% అనుకుంటాను అప్ సైడ్ వచ్చిందనమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే న్యూట్రల్ అని చెప్తాను. సో న్యూట్రల్ కాబట్టి రేపు మార్కెట్ లో ఎలా రియాక్ట్ అవుతుంది ఇన్ఫోసిస్ స్టాక్ అనేది అబ్జర్వ్ చేయమని అయితే చెప్తాను అనమాట. సో విప్రోకి సంబంధించి మనకు ఈరోజు విప్రో రిజల్ట్స్ కూడా వచ్చాయి. మనకు ఏంటంటే విప్రో రిజల్ట్ కూడా అంత సాటిస్ఫైయింగ్ గా అయితే లేదని చెప్పాలి, ఎందుకంటే న్యూట్రల్ గా వచ్చాయన్నమాట ఇవి కూడా. సో మనం చూసుకోండి, మెయిన్ గా మనకు ఈరోజు ఇంకొక న్యూస్ మెయిన్ గా ఇంపాక్ట్ చేసే న్యూస్ అనమాట. ఒకటి అమెరికా వాళ్ళని ఇంపాక్ట్ చేసే న్యూస్ ఏంటి అంటే, మెయిన్ గా అమెరికాకు వెళ్ళే మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మాస్టర్స్ చేయడానికి కానీ లేకపోతే డిగ్రీస్ కోసం కానీ ఎలాగైనా స్టూడెంట్స్ ఎవరైనా వెళ్తే స్టూడెంట్స్ జనరల్ గా ఒక 100 members వెళ్తే ఇప్పుడు అది దాదాపు సిగ్నిఫికెంట్ లెవెల్లో తగ్గిపోయింది అని చెప్పి అంటున్నారు అనమాట. దాదాపు 50% డిక్రీజ్ ఉందని కూడా అంటున్నారు కొంతమంది. సో ఒక రకంగా అమెరికన్ యూనివర్సిటీస్ కి ఇది కొంచెం దెబ్బనే చెప్పాలి, వాళ్ళకి ఇన్కమ్ లాస్ కదా ఎలా చూసుకున్నా. సో దాని ఇంపాక్ట్ అయితే ఆ యూనివర్సిటీస్ మీద పడుతుందని చెప్పి నేనైతే అంటాను అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఓవరాల్ గా అమెరికా మనతో పెట్టుకోవడం వల్ల, అనవసరంగా మనతో గొడవ పడడం వల్ల నష్టం అనే మనం అనుకోవాలి. సో ఓవరాల్ గా టారిఫ్స్ సంబంధించి ఈరోజు యాక్చువల్ గా నేను చూసాను అనమాట. ఒక విషయం ఏంటంటే, టారిఫ్స్ యొక్క ఇంపాక్ట్ మనకు సెప్టెంబర్ లో స్టార్ట్ అయింది. సో టారిఫ్స్ యొక్క ఇంపాక్ట్ ఆ రేంజ్ లో లేదైతే నేను చెప్తాను అనమాట. ఎందుకంటే లేటెస్ట్ గా మార్కెట్ డేటా అంతా వస్తుంటే ఆల్మోస్ట్ మన ఎక్స్పోర్ట్స్ అయితే పెరుగుతూనే ఉన్నాయన్నమాట, థ్యాంక్స్ టు ఎలక్ట్రానిక్స్. ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్స్ అనేది దాదాపు పీక్ లెవెల్లో ఉన్నాయన్నమాట, బ్రహ్మాండంగా పెరుగుతున్నాయని మనం చెప్పాలి. సో ఈ సెక్టార్ ఏదైతే ఉందో బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇంకా ఎఫెక్ట్ అయిన సెక్టార్ ఏదైతే ఉందో జెమ్స్ అండ్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్ ఒక రకంగా మనము డైవర్సిఫై చేస్తున్నాం అనమాట, యూరప్ త్రూ కానీ లేకపోతే దుబాయ్ త్రూ కానీ ఎలాగైనా డైవర్సిఫై అయితే చేస్తున్నాము. సో జెమ్స్ అండ్ జ్యువెలరీ కూడా త్రూ యూఏఈ డైవర్సిఫై చేస్తున్నాం అనమాట, యూఏఈ యూరప్ ఇలా డైవర్సిఫై చేస్తున్నాము. సో చూడాలి, అది సపరేట్ టాపిక్ అనుకోండి. సో ఓవరాల్ గా మనకి ఈరోజు మెయిన్ హైలైట్ న్యూస్ ఏంటి అంటే ట్రంప్ అనమాట. అగైన్ ఈయన ఎక్కడ ఉండడు, ఏదో ఒకటి కామెంట్ చేస్తూనే ఉంటాడు. ఈరోజు నిన్న నైట్ కామెంట్ చేశాడు, ఏమని అంటే ఇండియా రష్యన్ ఆయిల్ని కొనడం కంప్లీట్ గా ఆపేస్తుంది అని చెప్పి కామెంట్ చేశాడు అనమాట. సో ఆ కామెంట్ చేయడం ద్వారా మనకి ఏమైంది అంటే, యాక్చువల్ గా ఆయిల్ ప్రైస్ ఒక్కసారిగా పెరిగింది అనమాట, 1% రైజ్ చాలా ఫాస్ట్ గా వచ్చింది. సో సిచ్యువేషన్ ఏంటంటే, వీళ్ళు కావాలనే మార్కెట్ ప్రైస్ ని మ్యానిపులేట్ చేయడానికి ఇలాంటి న్యూస్ చెప్తున్నారని మనం అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు మన ఎంఈఏ కూడా అనౌన్స్ చేసింది అనమాట. ఏమనంటే, మేమేమి రష్యన్ ఆయిల్ ని తగ్గించట్లేదు, అలాగని అమెరికన్ ఆయిల్ ని కొనట్లేదు. సిచ్యువేషన్ ఏంటి అంటే, మాకు ఎక్కడ ప్రైస్ కంఫర్టబుల్ గా ఉంటే మా ఎనర్జీ సెక్యూరిటీ కోసం మేము ఎక్కడ కొనాలి అనేది మేము డిసైడ్ చేసుకొని మేము కొనుక్కుంటాము అని చెప్పి మనం స్టేట్మెంట్ ఇచ్చామన్నమాట. అండ్ రష్యా వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ఇండియా అమెరికా రెండు ఇండిపెండెంట్ కంట్రీస్, వాళ్ళు ఎలా వ్యాపారం చేసుకోవాలనేది వాళ్ళు ఇష్టము, మా ఆయిల్ కొనుక్కోవడం వల్ల ఇండియా బాగా బెనిఫిట్ అయింది అని అయితే చెప్పారనమాట. సో చూడండి, ఇప్పుడు నేను మీకు లాస్ట్ వీడియోస్ లో కూడా చెప్పాను, ఏమని అంటే వాళ్ళ దగ్గర నుంచి మేము మాకు గ్యాస్ ఇవ్వండి అని చెప్పి అమెరికా వాళ్ళని అడిగితే మా దగ్గర ఆయిల్ కొనుక్కోండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు అని. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఎల్పిజి కూడా కొనుక్కుంటున్నాం వాళ్ళతోటి. అండ్ మనం చూడండి, వాళ్ళ దగ్గర పెట్రోల్ కూడా, ఆయిల్ కూడా, క్రూడ్ ఆయిల్ కూడా కొనుక్కుంటున్నాం అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే, రష్యా నుంచి మనం తగ్గించడం అంటూ ఉండదు, కానీ అమెరికా నుంచి కొనుక్కోవడం అనేది పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే $10 billion ఉంది అది వాల్యూ. సో దాన్ని $25 billion చేయాలనేది మెయిన్ ప్లాన్ అనమాట. సో అది ఎల్పిజినా క్రూడా అనేది చూడాలి, ఎంత పర్సెంటేజ్ లో పెంచుతారు అనేది. సో దీనివల్ల ఏమవుతుందంటే, మన క్రూడ్ ఆయిల్, మన దగ్గరకు వచ్చే క్రూడ్ ఆయిల్ ఓవరాల్ మిక్స్ లో రష్యన్ పర్సెంటేజ్ అనేది తగ్గుద్ది అనమాట. సో అంతకంటే ఇంపాక్ట్ ఏమీ ఉండదు, ఎందుకంటే మనకు రష్యాతో ఆయిల్ సంబంధించి లాంగ్ టర్మ్ డీల్స్ ఉన్నాయి. సో మనం ఎట్టి పరిస్థితుల్లో తగ్గించే పరిస్థితి అయితే లేదని నేను చెప్తాను అనమాట.
సో లేటెస్ట్ గా ఈ రోజు ఇంకొక న్యూస్ వచ్చింది, బ్రెజిల్ తో కూడా మనం FTA టాక్స్ అయితే నడుపుతున్నాం అనమాట. సో ఆల్రెడీ మనకు చూడండి ప్రిఫర్డ్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అని ఒకటి ఉంటాయి. సో అవి వాటిని కొన్ని ఐటమ్స్ లో పెట్టి మనం వాటిని మనకి ఏం చెప్పుకోవాలంటే ఆ ట్రేడ్ అగ్రిమెంట్ లో కొన్ని ఐటమ్స్ ని యాడ్ చేస్తాం. సో అలా ఇప్పుడు ఎక్స్ట్రా కొన్ని ఐటమ్స్ ని కూడా యాడ్ చేస్తున్నాం ఈ ట్రేడ్ కి సంబంధించి అని చెప్పి అంటున్నారు అనమాట. మెయిన్ గా ఏంటంటే ఫార్మాసిటికల్స్, తర్వాత ఎలక్ట్రానిక్స్ ఇట్లాంటివి మెయిన్ గా మనకు వెళ్తున్నాయని చెప్పి మెయిన్ గా ట్రేడ్ టార్గెట్ మనం చేశాము అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. సో బ్రెజిల్ తో కూడా ఇది ఒక స్పెషల్ అని చెప్తాను, ఎందుకంటే మనకు బ్రిక్స్ లో మెయిన్ కంట్రీ కదా, వన్ ఆఫ్ ది మెయిన్ కంట్రీ అని చెప్పుకోవాలి. ఒకవేళ అంత ఇంపాక్ట్ లేకపోయినా కూడా మనకు, ఎందుకంటే ట్రంప్ కావాలని బ్రెజిల్ ని టార్గెట్ చేశారు. సో దాని ఇంపాక్ట్ అనేది చూడండి, బ్రెజిల్ వాళ్ళు అసలు మీరు ఏమైనా చేసుకోండి, మేమైతే ట్రేడ్ టాక్స్ కి రామని చెప్పి కూడా వాళ్ళు అన్నారనమాట. వాళ్ళ మీద టారిఫ్ కూడా వేశాడు. సో తనను ఎదిరించి మరీ నిలబడిన కంట్రీ కాబట్టి, సో ఇప్పుడు వాళ్ళు కూడా మనతో ట్రేడ్ డీల్ చేసుకోవడానికి వచ్చారని మనం చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా ఇంకొక న్యూస్ అయితే వచ్చిందనమాట. ఇది ఏంటంటే ఇది దాదాపు ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటాను వచ్చింది. సో ఇండియా ఇప్పుడు లేటెస్ట్ గా ఏం చేస్తుందంటే వాళ్ళకు రూపీ మనకు చూడండి రష్యన్ ఆయిల్ కొనేటప్పుడు రూపీస్ లో పే చేసేవాళ్ళం మనము. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కరెన్సీతో మనం కొంటున్నాం అనమాట. సో కొన్నిసార్లు వాళ్ళు అడిగినందుకు దినాంలో కొన్నాము, అంటే దుబాయ్ కరెన్సీ, UAE కరెన్సీ. సో ఇప్పుడు లేటెస్ట్ గా వస్తుంది ఏంటంటే యువాన్ లో కూడా కొంటున్నాం అనమాట, చైనీస్ కరెన్సీ. సో ఎందుకు చైనీస్ కరెన్సీ అంటే చైనా త్రూ వాళ్ళు ఏదైనా వ్యాపారం చైనా రష్యా ట్రేడ్ చేసుకోవడానికి యువాన్ వాళ్ళకు పే చేయడానికి రష్యాకి ఈజీగా ఉంటుంది అనమాట. సో అందుకని మనం యువాన్ లో పే చేస్తున్నాం అనమాట. సో ఇది ఒక మంచి పాయింట్ అని మనం చెప్పుకోవాలి, ఎందుకంటే ఒకే కరెన్సీలో ట్రేడ్ అనేది జరగడం అనేది ఎప్పటికైనా రిస్కీ. ఎందుకంటే డాలర్ ని కంటిన్యూగా ఒక కరెన్సీగా వాడాము అంటే ఇంటర్నేషనల్ వైడ్ గా మనకు రష్యాని ఏం చేశారో చూసాం కదా, వాళ్ళ డాలర్ రిజర్వ్స్ మొత్తాన్ని ఫ్రీజ్ చేయడం అనేది అమెరికా చిటికలో చేసేసింది, స్విఫ్ట్ లో నుంచి బయటికి పడేసింది రష్యాని. సో దాని ఇంపాక్ట్ రష్యా మీద పడింది అనమాట. సో తేరుకునేది రష్యా అనేది, కానీ మనం చూసుకోండి ఓవరాల్ గా వాళ్ళు ఇప్పుడు వేరే వేరే కరెన్సీస్ లో ట్రేడ్ చేస్తున్నారు అనమాట. రూబేలో చేస్తున్నారు, రూపీలో చేస్తున్నారు, ఇప్పుడు చైనా యువాన్ లో చేస్తున్నారు, దినంలో చేస్తున్నారు, ఇలా రకరకాల కరెన్సీలో చేస్తున్నారు అనమాట. సో దీని ఇంపాక్ట్ ఏం పడుతుందంటే డాలర్ వీక్ అవుతుంది. సో అదే జరుగుతుంది అనమాట. సో ఈరోజు ఇంకొక హైలైట్ న్యూస్ ఏంటి అంటే గోల్డ్కి సంబంధించి అండ్ సిల్వర్కి సంబంధించింది అనమాట. సో ఈ ప్రైజెస్ అనేది కాన్స్టెంట్ గా పెరుగుతున్నాయి. నేను మీకు లాస్ట్ వీడియోలోనే చెప్పాను ఏమని అంటే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అనేది కంటిన్యూగా పెరుగుతున్నాయి. సో దీనికి కారణం ఏంటంటే షార్టేజ్ అని కూడా చెప్పాను. ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న న్యూస్ ఏంటంటే సిల్వర్ షార్టేజ్ మరి దారుణంగా ఉందని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. సో సిల్వర్ ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో బేసికలీ బయట అయితే కొంతమంది ఏమంటున్నారంటే సిల్వర్ బార్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఆ బార్స్ అయితే దొరకట్లేదు అని చెప్పి కూడా న్యూస్ అయితే వస్తుంది అనమాట. సో ఇలాగే ఉంటే స్కేర్సిటీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మనకు తనిష్క్ వాళ్ళు ఉన్నారు కదా, గోల్డ్ అండ్ జ్యువెలరీకి సంబంధించిన కంపెనీ, వాళ్ళు కూడా ఈ కామెంట్స్ అయితే చేశారనమాట. మా దగ్గర స్టాక్ కూడా లేకపోవచ్చు ఒకవేళ కస్టమర్స్ అడిగితే అని చెప్పి వాళ్ళైతే కామెంట్ చేశారు. సో బేసికలీ ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఇంకా డిమాండ్ ఎక్కువ ఉంటుంది, అసలే సప్లై తక్కువగా ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా ప్రైస్ ఇంకా ఎక్కువ వెళ్ళిపోతుంది. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది ఏంటి అనేది, ఎందుకంటే ఇప్పటికే గోల్డ్ విపరీతంగా పెరిగిపోయింది. పైగా మనం చూడండి సిల్వర్ కి సంబంధించింది అయితే మనకు మార్కెట్ రేట్ ఒకటి ఉంటే బయట మాత్రం దానికి దాదాపు 25% ఎక్స్ట్రా ప్రీమియంలో అమ్ముతున్నారు అన్నమాట ఇప్పటికే. సో ఇంకా షార్టేజ్ ఉంటుంది అంటే ఆటోమేటిక్ గా దాన్ని ఇంకా పెంచుతారు. సో ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. నేనైతే అన్లెస్ రిక్వైర్డ్ ఇప్పుడే బైక్ వెళ్ళొద్దు అని చెప్పి నేనైతే సజెస్ట్ చేస్తాను అనమాట. సో అది అనమాట సంగతి. అండ్ రూపీకి సంబంధించి మనకు న్యూస్ ఏంటంటే రూపీ చూడండి ఒక్కసారిగా దాదాపు 87.9 దగ్గరికి వచ్చేసింది అనమాట. 87.9, 87.8 దగ్గరికి వచ్చేసింది. దాదాపు మనకు 89 టచ్ అయిపోతుంది అని చెప్పి అనుకున్నాం మనము 88.8 దగ్గరికి వెళ్ళినప్పుడు. సో ఓవర్ నైట్ లో ఇది జరిగింది అనమాట. దాదాపు 1 రూపీ వరకు గెయిన్ అయింది, చాలా సిగ్నిఫికెంట్ గెయిన్ అని మనం చెప్పుకోవాలి. సో దీని ఇంపాక్ట్ ఏం పడుతుందంటే ఆటోమేటిక్ గా FIS తిరిగి వస్తున్నారు అనమాట, అది అని మనం అనుకోవాలి, చూడాలన్నమాట. ఎందుకంటే FIS మనకు క్యాష్ మార్కెట్ లో కొన్నారా లేకపోతే ఫ్యూచర్స్ లో కొన్నారా అనేది మనం చూడాల్సి ఉంటుంది. కానీ FIS వల్లనే ఒకవేళ ఇది జరిగింది అని చెప్పి కన్ఫర్మ్ కూడా చేసుకోలేము అనమాట. ఓవరాల్ గా రూపీ అయితే గెయిన్ అయింది, ఇది మంచి సైన్ అనేది మనం చెప్పుకోవాలన్నమాట. సో ఓవరాల్ గా ఇది అనమాట ఈరోజు మెయిన్ న్యూస్ ఆఫ్ ద డే. సో మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్
అగైన్ రేపు మళ్ళీ మార్కెట్ అనాలిసిస్ వీడియో, వీకెండ్ కదా రేపు, లాస్ట్ ట్రేడింగ్ సెషన్. సో ఈ వీక్కి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ కాబట్టి రేపు మళ్ళీ మార్కెట్ అయిపోయాక యాజ్ ఇదే టైంలో మనం కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్ అండ్ గుడ్ నైట్.